ఎవరు లేరని తెలుసు, మా మమ్మీ లేదు, మా డాడీ లేడు, నేను లేను అని తెలుసు. ఇట్లా బ్లష్ ఇవిడు బ్లష్ అవుతుండు, ఎవరితో చాట్ చేస్తుండే అంతగానో బ్లష్ అవుతుండు. ఈ నుంచి రికార్డ్ చేయి, మెల్లగా రికార్డ్ చేయి, డోర్ కొడతాడు. యశ్వంత్ కాదు, ఫోన్ నేను 2 సార్లు చేస్తాను. ఫోన్ నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? నా మెత్తలు పట్టుకొని ఏం చేస్తున్నావు? ఎవరైనా అమ్మాయి పేరుతో సేవ్ చేసుకుంటారు. లిప్స్టిక్ నువ్వు నాకు నైట్ కళ్ళలో వచ్చినావు అంటే ఆమె ఆడికి అయిపోతే ఈయనే వస్తావా మరి నన్ను కలవడానికి వాళ్ళ కెమెరా ఆన్ చేయి. మా అన్నయ్యుడు ఏం చేస్తుండు, దొంగ ఆడు అసలు. అగో చాటింగ్ చేస్తుండు. కనిపిస్తుందా? జూమ్ చేయ నాకైతే నవ్వు వస్తుంది. వాడు డోరే పెట్టుకొని అసలు పైకే రాడు, రమ్మన్నా రాడు. అలాంటిది ఆ డోర్ పెట్టుకొని ఉండంటే నాకు నవ్వు వస్తుంది. అసలు కింద లాకుంది, పైన ఏం చేస్తుందో, ఇంటికి ఎందుకు వచ్చింది అసలు? తెలుసు ఇంట్లో ఎవరు లేరని తెలుసు, మా మమ్మీ లేదు, మా డాడీ లేడు, నేను లేను అని తెలుసు. ఇట్లా బ్లష్ ఇవిడు బ్లష్ అవుతుండు, ఎవరితో చాట్ చేస్తుండే అంతగానో బ్లష్ అవుతుండు. అయ్యో దింపిస్తుంది. రెడ్ హ్యాండెడ్ నేను చూస్తున్నా ఎన్ని రోజులు నన్ను మా డాడీతో కొట్టిపించినారు, పట్టిపించినారు. ఇప్పుడు ఇంకొంది నన్ను అప్పటి నుంచి అంటే అనుకుంటున్నా ఎప్పుడు దొరుకుతారు అని దొరికిండు. ఇప్పుడు నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. అగో అంతగానో ఏం మెసేజ్లు చేస్తుందా ఏమో ఆమె. ఇట్లా చేస్తుండే ఇప్పుడు అసలు మొత్తం ఇట్లా మెలకలు దొరికిపోతుంది ఇట్లా అని. మా అన్న వాళ్ళకి ఫోన్ చేసి చూపిస్తా, దొరికిందే ఛాన్స్. ఇక అందరం కలిసి నేను వేసుకుంటాం చూడండి, మజా వస్తుంది కలిసి నీకైతే. అయితే మా నిఖిల్ నాకు ఫోన్ చేద్దాము. వచ్చిన తర్వాత నీకు ఉంది ఇప్పుడు దేని పడితే దాంతో కొడతా. వర్షం పడుతుంది బయట, నేనేమో లోపల చాటింగ్ చేస్తున్నా. స్పీకర్ ఆన్ చేస్తా. అసలు మా అన్న ఏడుండో ఏమో తెలియదు. వచ్చినాక ఈయన కథలు చూపించి చెప్తా అసలు ఇద్దరు. హలో నిఖిల్ అన్న, ఏడున్నావు? బయట ఉన్నావా? జల్దీ ఇంటికి రాయిగో. ఈడ జశ్వంత్ అన్న ఏం చేస్తుండే తెలుసా? ఇంట్లో ఎవరం లేం కదా ఇంట్లో. వచ్చి నా రూమ్లో ఉండి చాటింగ్ చేస్తుండే. అసలు ఉత్తప్పుడు నా రూమ్కి రానే రాడు. ఇట్లా మెలికలు తిరిగిపోతుండే తెలుసా నేను కిటికీలో నుంచి చూస్తే. జల్దీ రా, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. జల్దీ. మా అన్న వచ్చిన తర్వాత ఈయనకి కొడతా. ఇప్పుడు గట్టిగా కొడతా. మా డాడీ ముంగట ఇద్దరు కలిసి నన్ను ఎట్లా ఇరికిచ్చినారు. చూస్తా మెల్లగా నిఖిలన్న కూడా దొరకకపోతాడా నాకు. దొరికినప్పుడు ఆనకు కూడా ఉంది. ఆన్ చేయండి. మా అన్న వాళ్ళు వచ్చి రండి ఇగో పట్టుకో మెల్లగా రండి. కిట్లీ అని చూడు. అగో చూసినావా ఎట్లా నవ్వుతుండే చూడు. అగో నువ్వు ఒకసారి ఫోన్ చేయి, లేపడా చూడు. కథలు కూడా ఉన్నాయా? అదే కదా నేను షాక్ అవుతున్నా. నేను కూడా ఇంటికి వచ్చిండు. మీ డాడీ ఇంటికి రమ్మని చెప్తే నేను వచ్చిన. మా మమ్మీ లేదు ఇంట్లో ఉండనీకి చెప్పిందంట.
ఫోన్ కట్ చేస్తుండు. ఎట్లా చేసి ఫోన్ కట్ చేస్తుండు లేదా? మళ్ళీ చెయ్యి ఎట్లా నవ్వుతుండే ఊడు. ఇందాక తెలుసా మెత్తని పట్టుకొని ఇట్లా 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 అమ్మాయితో చేస్తున్నా, అబ్బాయితో చేస్తున్నా. నీకు అలాంటి డౌట్స్ కూడా ఉన్నాయా? ఏ మధ్య చొప్రా అనుకుంటే మధ్యలోకి వెళ్ళిపోతుండు. అయితే అమ్మాయి పక్క కట్ చేస్తున్నాడు సీదా ఒక రింగుతోనే. చూసినావా నేను మోసం చేస్తున్నా. మోసం కాదు, 2-3 సార్లు ఫోన్ వస్తుంటే ఆ చొప్రా మచ్చ అనుకుంటా సైడ్ అయిపోతుండు. బయట వర్షం పడుతుండే నేను లోపల ఇట్లాంటి కథలు పడుతుంది. అది కూడా నువ్వు లేవండి, మెత్తలు గిత్తలు రూమ్ అది మేమే కూర్చుంటాం అంటే ఆడు చూడు సీదా ఛార్జింగ్ పెట్టుకొని సుఖం దొరికింది మీకు. నేను ఇంట్లో లేనని వీళ్ళకి సుఖం. నేనే ఫస్ట్ డోర్ కొడదాం. రికార్డ్ చేయి, నేను డోర్ కొడతాను. రియాక్షన్ ఎట్లుంటుందో చూస్తాను. ఈ నుంచి రికార్డ్ చేయి, మెల్లగా రికార్డ్ చేయి. డోర్ కొడతాడు యశ్వంత్. మా విదేశాలు ఇట్లా డిలీట్ చేస్తున్నాయి. ఎంతసేపు రా డోర్ ది నీకు? కాదు పోతుండే ఏడికో పోతుండవా? ఎందుకు నీ ముఖం చూడబోతే అవుతుంది. డిలీట్ చేస్తుంది. ఇలాంటి కథలు మేము ఎన్నో పడ్డాం అనమాట. కొత్తగా పడితే ఎట్లా డిలీట్ చేస్తుండు అన్న డిలీట్ చేస్తుండేమో. రే ఎంతసేపు రా? చీర చూస్తున్నా అన్ని వస్తున్నా. ఏం డిలీట్ చేస్తున్నావు? ఏం డిలీట్ చేస్తాడు అంతా చూస్తాం. ఏం డిలీట్ చేస్తున్నావు చెప్పు. నువ్వు అడ్డా కదా. ఏం డిలీట్ చేస్తున్నావు? ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు. డోర్ కట్ చేస్తున్నావు కాదు. నువ్వు డోర్ కొట్టగానే ఏమో డిలీట్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ కథలే ఏంది? ఆ మెత్త పట్టుకుని ఏంది? అది ఎవరి బెడ్? నా రూమ్ లోకి ఎందుకు వచ్చినావు? నా రూమ్ లోకి కిటికీలకి రావాలా నేను? ఎక్కురాను. డిలీట్ చేస్తుండ అన్న. డిలీట్ చేస్తున్నావు. నేను జాలి రగొట్టేస్తా. నీ మొన్నటికే అన్న అలా మచ్చ చొప్పు మచ్చ అంటే అర్థమైంది. తీ యశ్వంత్, నేను దుంకేదాకా తెచ్చుకోకు మళ్ళా. డిలీట్ చేసుడు తర్వాత డోర్ ది ఫస్ట్ బెడ్ పెట్టిందో చూడండి. డోర్ తీస్తావా? మంచి ఉండదు డిలీట్ చేసేది. డోర్ ది కథలు పడుతున్నావు. అది నా రూమ్ కి వచ్చి నన్ను ఎందుకు వచ్చినా అంటున్నావు? డోర్ ది జస్వాన్, నాకు కోపం తెప్పాకు. నువ్వు ఫస్ట్ ఫోన్ ఎందుకు అవన్నీ డిలీట్ చేస్తున్నావు? నువ్వు డోర్ ది నేను పల కొడతా దుంకుపిస్తాను వినయాన్ని. డోర్ ది ఇవి మంచి పనులు అవి ఇచ్చి ఎట్లా నేర్చుకున్నావు ఈ పనులని? పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య అగో తీసు. ఏంది కాదు ఫోన్ నేను 2 సార్లు చేస్తాను. ఫోన్ నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? నా మెత్తలు పట్టుకొని ఏం చేస్తున్నావు? రూమ్ అది మనం వచ్చినా జస్ట్ కూర్చుంటాం అంతే. ఎందుకు నా ఫోన్ తీసుకో. నాకేమొద్దు నా ఫోన్. సరే ఈ రా, నా ఛార్జింగ్ లేదు. ఎందుకు చెప్పు, ఇస్తా. తర్వాత ఇస్తా. ఫోన్ ఎప్పుడే అర్జెంట్ కాదు. మొన్న నేను ఇంటికి వస్తే వాటర్ క్యాన్ అయిపోయింది అన్న. కింద నుంచి వాటర్ క్యాన్ తెపో అంటే నేను ఎందుకు వస్తా? నీ రూమ్ లో నేను రాను. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా? మొన్న షూట్ ఉందిరా అన్నతో వచ్చినావు. మళ్ళీ ఫోన్ నా చెప్పు మా అదోరా మచ్చ ఈ మచ్చనా అన్న ఫ్రెండ్స్ అన్న. మళ్ళీ బీచ్ నుండి ఏమైతుంది చూపించడానికి? ఏమో డిలీట్ చేసి నేను చూసాను. మొగోళ్ళతో నా అడుగుతానా? మొగోళ్ళతో చేస్తే ఎందుకు డిలీట్ చేస్తున్నావు? అంత దాచుకుంటున్నావు. మీకెందుకు చూసినావా అన్న? నీకెందుకు ఇట్లా వినవు కానీ ఫోన్ ఎందుకు ఎక్కువ మాట్లాడకు. మొగలతో చాట్ చేస్తే ఇట్లా అన్నారు. నంబర్ 1 ఎర్రి పప్పా. ఎవరు అర్థమైందా? చూసా
సిగ్గులేదా ఇంత కూడా? ఎందుకు మీరు అందరు ఎందుకు వస్తారు అసలు? మరి ఆడి ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి రావడానికి సిగ్గులేదా? రూమ్ రా ఇది, రూమ్ అయితే లేనప్పుడు రావద్దు అట్లా. లేరని వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా. చెప్తా మొగలే కదా, ఎందుకు భయపడుతున్నావు? మళ్ళీ మీదికి ఎందుకు వస్తారు అట్లా? మీరు కొంచెం నువ్వు ఎట్లా సంసారి మాట్లాడు కాదురా, ఉండాలి అట్లా. నేను ఇస్తా, జరుగురానా? మీరు జరుగురు ఇస్తా. మీరు ఎందుకు అట్లా నువ్వు నా రూమ్ కి ఎందుకు వచ్చావు నాకు చెప్పు. ఆన్సర్ ఆమెకి ఇచ్చుకోదు. ఆయన కీస్ ఉన్నాయి కదా, తాళం నా దగ్గర పెట్టుకున్నా. దొంగ ఇంకెట్లా చార్జ్ చేస్తుంది చూడు. అది భయ, అది ఇంకొక తాళం ఏ నుంచి వచ్చింది? ఇంకొక తాళం ఏ నుంచి వచ్చింది? ఒక తాళం ఎన్నిసార్లు వచ్చింది? పని ఏముండదా? నువ్వు కాక లేనప్పుడు మనం కిందికైనా వెళ్ళిపోతాం, పైకి రామి వచ్చినప్పుడు ఏమైనా యూజ్ చేసుకునే రూమ్ ఇది. నువ్వు ఎందుకు వచ్చినావు కాదు ఏంద్రా అవి సిగ్గు అవుతుంది. ఆ వీడియో మొత్తం అప్లోడ్ చేపిస్తా నేను. మంచిగా నువ్వు బర్రే నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది సాక్షి బర్రెకి బర్రే లాక్ తెలియదు. మెసేజ్ వస్తాయి ఇప్పుడు పైన పేరు వస్తుంది కదా. మంచిగా విరిగింది అనుకో, కాక వచ్చి ఇయర్ మైర్ కొడతాడు. ఫోన్ రాను దగ్గర నాకు ఈ సవర్ ఇచ్చిండు. మా మమ్మీకి అయితే తెలివే లేదు. మా మమ్మీ చూడగానే అనుకుంటుంది ఇప్పుడు మా మమ్మీని చెప్తావు నీ కథలు అన్ని అంటే పిన్ ఇచ్చింది. చెగదొబ్బుతున్నావు, క్లీన్ చేస్తలేవు. నా బెడ్ మీద ఎందుకు వండుకున్నావు? అయ్యా వచ్చినా రిలాక్స్ అవుదాం నా బెడ్ దొరికిందా? రిలాక్స్ అవడానికి నా బెడ్ దొరికిందా? ఏదో జస్వంత్ గారు ఏదో పతిథి సంసారి నా ఏం నేను అనుకుంటారు. ఆమె ఈ కథలు తెలియదు. సరే పిన్ వచ్చి చెప్తారా? వీడియో కాల్ కోకు. ఎందుకు భయం అవుతుందా? భయం అవుతుందా? మీరు వీడియో పెడతాము, నీ కథలు తెలవాలా కదా. పిన్ని నమ్మదు. ఎవరితో చాట్ చేస్తున్నా చెప్పు నాకు. మీకు ఎందుకు అవసరం లేదు, మీరు తీసి మరి మొగలు అయితే తీసిస్తుంది. ఉన్నది నా ఫోన్ నీ లాక్ నాకు తెలుసు, నువ్వు తెలియదు అనుకుంటున్నావు. మార్చేసుకున్నా నేను. ఇప్పుడు తీయాలా? చూసినావా? తీయాలా? రాదు. నేను ఎవరితో చాట్ చేసిన ఎవరైనా అమ్మాయి పేరుతో సేవ్ చేసుకుంటారు. లిప్స్టిక్ చాటింగ్ చదువుదాం ఇప్పుడు. హాయ్ బేబీ అని ముద్దులు పెట్టి ఇట్లా హాట్ 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 పెట్టిండు. ఎందుకన్నా ఆయన నా పర్సనల్ నైట్ కలవడానికి వస్తావా అంట. నేను నైట్ కలవలో నువ్వు కళలు వచ్చుడేంద్రాకి చైర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మా డాడీ చూపిస్తా. మా డాడీకి మా మమ్మీ చూపించి బెల్ట్ తో పట్టియలేను అనుకో నిన్ను. నా పేరు సాక్షి. ఫస్ట్ పిన్నికి పేరు ఖరాబ్ చేస్తున్నావు నువ్వు అయితే. ఇప్పుడు ఎందుకు నేను ఏం చాట్ చేస్తా మీకు ఎందుకు అసలు? పేరు నీకు ఎందుకన్నా? ఆమె నేను రాను మా మమ్మీ తిడతాదన్నా అని రమ్మంటుండు. చీ అదే మీకు ఎందుకు అసలు? మీరు నా చాటి నా పర్సనల్ కాదు కదరా. ఆమె ఏమన్నా తెలుసా? ఆమె ఏమన్నా తెలుసా? నువ్వు నాకు నైట్ కళ్ళలో వచ్చినావు అంటే ఆమె ఆడికి అయిపోతే ఈయనే వస్తావా మరి నన్ను కలవడానికి వాళ్ళ అరే కళ అయితే బయట ఇంత టాలెంట్ ఉందని నీ యాంగిల్ ఉందని పిన్ని నువ్వు సంసారం అనుకుంటున్నావా? అన్ని చూపిస్తాను. సంసారాలు కూలగొట్టేటోడు కాదు. ఏమన్నా తెలుసా? నేను రాను మా మమ్మీ తిడుతుంది, మా మమ్మీ ఉంది అని అంటే
ఏం కాదు నేను మాట్లాడతా మీ మమ్మీతో మాట్లాడతావా నువ్వు రోజా? అలా మమ్మీ. మీకు ఎందుకన్నా ఇవన్నీ అది నాకు తెలిసి వాట్సాప్ కదా, ఇన్స్టాలో కూడా ఇంకో అమ్మాయి ఉంటుంది. ఎవరు లేరు సాక్షి ఇక్కడ, ఈ సాక్షి నువ్వు. అయ్యా మా ఇన్స్టాగ్రామ్ మీకు ఏమో సెండ్ అయిపోయింది. అజయ్ ఏమి ఒక్కసారి అని పెట్టి హార్ట్ పెట్టినావు ఏంటి ఒక్కసారి రమ్మని పిలుచుకున్నా అజయ్ మీకు ఎందుకు లేరు మీరు ఒక్కసారి పొట్టి అంట పొట్టి ఆమె పొట్టిగుందా నువ్వే పొట్టోడు అంటే నీకు అయినా పొట్టారా? ఎట్లుంటే మీకు ఎందుకన్నా మీరు లేరా నా ఫస్ట్ నేను మొబైల్ వాల్ పేపర్ చూద్దామా వాల్ పేపర్ Wallpaper. కానీ ఫోటోస్ ఏమైనా పంపించుకొని ఉంటారు కదా చూడాలా ఫోటోస్ ఫోటోస్ ఏం లేవు చూస్తావు ఫోటోస్ ఇగో ఇగో. చేయాలా వద్దు వద్దు సాక్షి వద్దు సాక్షి సాక్షి ఇగో దగ్గరకు వచ్చావు అనుకో ఇది తీసుకొని కొడతా దగ్గరకు వస్తే తీసుకొని కొడతా నిజంగా ఫోటోస్ వద్దు సాక్షి ప్లీజ్ ఎందుకు వద్దు ఎందుకు పంపించుకునేటప్పుడు లేదా పంపించుకునేటప్పుడు లేదా అజయ్ అమ్మ పంపించింది నేను ఏం చేయను సాక్షి అదే స్వామి పంపించింది ఏముంది ఇక్కడ దగ్గరకు వచ్చే పడతాయి అన్న నిజంగా గట్టిగా పడుతుంది ఇప్పుడు దగ్గరకు వచ్చే పడుతుంది ఫోన్ సాక్షి ఏమన్నా మా డాడీ గట నిన్న అనిల్ని తీసుకొచ్చి ఏం చెప్పినావు ఏం చెప్పినా? బండి తీసుకోపోయినా అని చెప్పి ఎందుకు చెప్పినావు నేను చెప్పాలా ఏది నేను మెయిన్ ఆపేస్తాను అన్న చెప్పిండు అన్నయ్య సాక్షి నువ్వు సాక్షి ప్లీజ్ సాక్షి పర్సనల్ ఇదేమో ఒక సరే పర్సన్ ఇప్పుడు ఉండదు పర్సన్ మేము కూడా చూస్తాం అవి ఇప్పుడు వద్దు పబ్లిక్ సాక్షి, అయిపోతాయి please. దగ్గరకు వస్తే పడతాయి ఎవ్వరికి తెలవకుండా చేస్తున్నారు మీరు ఎందుకు వచ్చినా అసలు ఇట్లాకి అది అయినా నువ్వు నా రూమ్ లోకి వచ్చినావు మేము రాలేము నువ్వు ఎందుకు ఆగు, ఆగు, వచ్చినావు? ఆగు. ఎందుకు వచ్చినావు నేను చూపిస్తా వేరే లేదు వద్దు నేను చూస్తావు వేరే చాట్ చూడు కింద. వేరే వద్దు ఇదే చూస్తా ఫోటోలే చూస్తా ఇగో పడతాయి సాక్షి ఆగు సాక్షి అన్న అన్న ఫోటోస్ ఫోటో ఫోటో సాక్షి నీకు ఏం కావాలంటే అది ఫోటో చూపి ప్లీజ్ ఏం ఇప్పిస్తావు ఏమంటది ఇప్పిస్తా నాకు ఏం వద్దు కదా నా దగ్గర అన్ని ఉన్నాయి కదా మరి ఏం సాక్షి ప్లీజ్ ప్లీజ్ ఏమొద్దు ప్లీజ్ నీ కాలు నీ కాలు బా డిస్ప్లే పోతుంది నీ ఇష్టం. ఈ డిస్ప్లే పోతుంది కాదు. గుంజానా ఫోన్ గుంజుకో రే 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 బయటికి రా ఫస్ట్ బయటికి రా. డిలీట్ చేసి ఫస్ట్ బయటికి నువ్వు డిలీట్ చేయడానికి ఏం లేదు అన్ని నేను చూసేసా ఆడ నువ్వు ఒకదానే చూస్తున్నావు ఎందుకు సాక్షి నేను మా డాడీకి చెప్తా కదా చూసుకుంటా ఆడుకుంటారు మీరు ముగ్గురు కలిసి మొగోళ్ళలో కదా ఎందుకు భయపడుతున్నావు? అయినా ఎవరైనా నువ్వేమని తేడా నా కొంప తీసి ఏమో నేను ఏదో ఒకటి కానీ ప్లీజ్ దండం పెడతాను చెప్పకుండా నా ఇజ్జత్ తీయకురా నా ఆడాడు దండం పెడతా ఇట్లా అడిగితే నేను ఎంత బాగుంది తెలుసా నాకు ఇట్లా సంతోషం వస్తుంది ప్లీజ్ సాక్షి ఎందుకు వచ్చారు మీరు అసలు నువ్వు నన్ను ఎన్నిసార్లు ఇరికేయాలి మా డాడీ ముంగట ఎన్నిసార్లు చెప్పాలి మా డాడీకి నా పేరు అదే నేను కాలేజ్ బంక్ కొట్టినా అని బర్రె పోయి మా డాడీకి చెప్తాడు ఎందుకు చెప్పినావు అప్పుడు ఏ తప్పైంది ఇప్పుడు నాతో ఎట్లుంది వద్దు. మంచిగా అయింది కదా Sorry. అందుకే చెల్లెలకి దొరకొద్దు దొరికితే ఎట్లుంటది సరే సార్ నేను ఇట్లుంటది. ఇంకోసారి ఏమన్నా నీ జోలికే రా వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా నేనైతే డాడీకి చెప్తాడు నా బంగారం కదా బుజ్జితల్లి నేనేమన్నా ఎంత దొంగవాడు తెలుసా అన్న ఇందాక ఆమె చాట్ లో బంగారం అన్నాడు ఇప్పుడేమో అంతే కదా డాడీ చెప్తావా ఇంకోసారి నా పేరు చెప్పండి. నేను ఏదైనా దొరికితే డాడీ చెప్తావా వీడియో సమస్య లేదు. నేను కాలేజ్ బంక్ కొడితే డాడీ చెప్తావా చెప్పను ఇంకోసారి నీ జోలికే రా నిజంగా సో గాయ్స్ చూసారు కదా వీడియో అయితే ఎంత బాగుందో మీరు కమెంట్స్ అలా చెప్పండి చెల్లెలతో పెట్టుకోవద్దు బయట కూడా ఇప్పుడు ఏ అన్నలైనా చూస్తుంటే చెల్లెలతో పెట్టుకుంటే ఇట్లుంటది ఆవ్. ఇట్లుంటది మీరు కమెంట్ చేయండి కింద ఇది అంతా మా మమ్మీ డాడీకి చెప్పాలా చెప్పొద్దా అని చెప్పి ఆ ఇన్నోసెంట్ ఫేస్ చూడండి ఒకసారి బాయ్ గాయ్స్